హెడ్లైన్స్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో యాదవరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అన్నారు. 2000 నుంచి 4000 కిలోమీటర్ల వరకు ఆక్రమించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై చర్చించేందుకు పాలకులకు ధైర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ లో జరుగుతున్న మారణకాండకు అక్కడ అధునాతన ఆయుధాలే కారణమని ఆరోపించారు. మణిపూర్ లో శాంతి కోసం భారత బలగాలు అక్కడ ఆయుధాలను సీజ్ చేయలేవా అని ప్రశ్నించారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని అభిప్రాయపడ్డారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై చర్చ జరగాలి. ఆ చర్చను దేశ ప్రజలు మొత్తం వినాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశంలో శాంతి నెలకొంటుందని రేవంత్ అన్నారు. నుంచి కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ వేదిక మీదకే వచ్చి ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో కమ్యూనల్ ఫోర్సెస్ను ఆపగలదు, ఈ దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత నిరుపేదలకు సంక్షేమము, అభివృద్ధి అందుబాటులోకి తీసుకురావాలంటే ఒక సోషలిస్ట్ విధానంతో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు బలంగా నమ్మడం వల్ల వారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి రావడం జరిగింది. ఏ రోజు కూడా పదవుల ప్రాతిపదికన వారి నిర్ణయాలు తీసుకోలేదు. వారు సిద్ధాంతపరంగానో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన విధానంతోనే వారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా పదవులు వస్తే అవి వాళ్ళ దగ్గరికే పదవులు నడుచుకుంటూ వచ్చినాయి తప్ప వాళ్ళు పదవుల కోసం ఎప్పుడు కూడా వారు విధానాన్ని మార్చుకోలేదు. మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వారిని నేను అభినందిస్తున్నా. పదవులు లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించాలను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే వారు నాకు తెలిసి 1976లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకి వెళ్ళి దాదాపుగా 48-50 సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడుగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని, ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ, ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు, దోచుకుంటున్నారని, ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు, ఓట్లేయండి తమ్ముళ్ళు అంటూ వేడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ప్రజలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. బాధుడే అంటూ 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇదేనా సంపద సృష్టి? ఇదేనా ఆదాయం పెంచడం అని అంబటి ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాజధాని పేరుతో 30,000 కోట్ల అప్పులు చేస్తున్నారు. అప్పు కోసం చిప్పు పట్టుకొని తిరుగుతున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆనాడు స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలు పెట్టారని అంబటి మండిపడ్డారు. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 ఫస్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ రాష్ట్రంలో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాను.
MSMEలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగుల్ని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం, వాలంటీర్లు పీకేసే. రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు రాజ్యాంగపరంగా ఏర్పాటైన భారత పార్లమెంట్లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వెంటనే బర్తరఫ్ చేయాలని, అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. ఈనాడు భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుంది అంటే అది కేవలం భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం, దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గౌరవించి ఈరోజు అంబేద్కర్ గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసింది. అటువంటిది ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గాని లేదా హోంమంత్రి గాని ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వారి ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి దానికి అనుగుణంగా పరిపాలన అందించినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే అది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంగా భారత రాజ్యాంగం గుర్తించుకుంది. భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అని 10 సార్లు వారు ఆ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయన అవమానించేటట్టుగా మాట్లాడినటువంటి మాటలు. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పట్ల వాజ్పేయి నిబద్ధతను చాటుకున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఏబీవీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో వాజ్పేయికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన జీవిత కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి జిల్లాతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించాడని, ప్రేమ, విశ్వాసం, ధైర్యాన్ని ప్రేరేపించే తన అసాధారణ సామర్థ్యంతో ప్రజలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అంతేకాక ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పట్ల వాజ్పేయి యొక్క నిబద్ధత, ముఖ్యంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన సాహసోపేతమైన పోరాటం గురించి వివరించారు. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో జాతీయ ఐక్యతకు తన అంకిత భావానికి ప్రతీకగా జనసంఘను జనతా పార్టీలో విలీనం చేయడంతో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని కిషన్ రెడ్డి తెలిపారు. 10 పూర్తయినాయి. ఇది 11వ వేళ. ఈరోజు దేశవ్యాప్తంగా మరి సుమారు 71,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 10 మరి ఉద్యోగ వేలాలు జరిగాయి. ఈరోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినట్టు ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు
మీకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు ఈ రోజుతో కలిపి సుమారు 10 లక్షల ఉద్యోగాలు నేరుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం జరిగింది. మొదటిసారి 2022 అక్టోబర్ ఏదైతే దీపావళి పండుగ రోజు మొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే మీకు తెలియదు, నేను కూడా గత 5.5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా పనిచేస్తాను. మా డిపార్ట్మెంట్ లో అడుగుతా ఉంటాం, ఖాళీలు భర్తీ చేయాలంటే నోటిఫికేషన్ ఇస్తున్నాము, మరి అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాము, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా ఉన్నామని ఆఫీసర్స్ చాలా లేట్ చేస్తుంటారు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, నాకు అదేం తెలియదు, ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, నేను స్వయంగా వస్తానని చెప్పి. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి 4 నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జైల్లో సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. టీడీపీ వ్యవహరించినట్లు మేం వ్యవహరించి ఉంటే ఈ కేసులో అప్పుడే తీసుకునేసేవాళ్లం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్లింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు, వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలి అనేది చెబుతున్నారు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారన్నారు. గతంలో 30 ఏళ్ల క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నాం. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయి ఈరోజు అదే చేస్తాం. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తాం. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్ చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు, మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం. ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు, సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెడుతున్న 2 నెలలుగా చూస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారణ ఆమె రోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు గతంలో బీజేపీపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ తమ నాయకుడని చెబుతోన్న కాంగ్రెస్ ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చాక ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను బీజేపీ ఏనాడు అగౌరవపరచలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కూడా తాము ఎన్నడూ ఉల్లంఘించి ప్రవర్తించలేదని గుర్తు చేశారు. విధి విధానాలు రూపొందించాకే పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో సమగ్ర విచారణ జరిగిన తర్వాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో పోలీస్ సెక్యూరిటీ సరిగా లేదని పురంధేశ్వరి అన్నారు. అందరికీ నమస్కారం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మం 1924 సంవత్సరంలో జరిగింది.
అంటే మనం వారి శత జయంతిని ఇవాళ మనం అందరం కూడా జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్తగా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. వారు సుపరిపాలన అనేటువంటి పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి గొప్ప నాయకుడు. గ్రామ సడక్ యోజన మాధ్యమంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెడుతూ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి మన బిడ్డలకి ఉచిత విద్యని అందిస్తూ విద్యాధికుల్ని చేస్తూ భారతదేశాన్ని పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ మాధ్యమంగా ఒక గొప్ప శక్తిగా విశ్వ వేదిక మీద వారు ఆవిష్కరిస్తూ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు చేపడుతూ నిజమైనటువంటి సుపరిపాలన ఎలా ఉంటుందో దేశానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి నుండి స్ఫూర్తి పొందుతూ ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా వారు చూపినటువంటి మార్గంలో నడుస్తూ వికసిత్ భారత్ 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ మనం అందరం కలిసి అటువంటి ఒక గొప్ప మహనీయుడికి, అదేవిధంగా ఒక గొప్ప రాజనీతి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనం అందరం కూడా నివాళులు అర్పిద్దాం. నమస్కారం. కేంద్ర మంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై నమ్ముకున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు. అమిత్ షాను సపోర్ట్ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరి కూడా ప్రజలకు అర్థమవుతోందన్నారు. దేశ ప్రజల గుండెల్లో గాయమైందని, తమకు దైవ సమానమైన అంబేద్కర్ గురించి అమిత్ షా చులకనగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. మీరు గత 8 రోజుల ఈ దేశ ప్రజల గుండెల గాయమై ప్రతి ఊరు వాడ మొదలుకొని ఢిల్లీ వరకు ఈ దేశం అంతా కూడా బాధతో కుమిలి కుంగిపోతున్న తరుణం. కారణం బాధ్యత గల హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా మాకు దేవుడు సమానమైన అంబేద్కర్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని, అంబేద్కర్ ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ధర్నాలు, చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ చేస్తా ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకున్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తా ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. అందుకే ఇవాళ రాష్ట్రపతి తలుపులు తట్టే కార్యక్రమంలో భాగంగా చలో కార్యక్రమాన్ని, చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిసిసి తెలంగాణ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. డిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి జిల్లాలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి మేము విన్నపాన్ని పంపడం జరిగింది. దాంట్లో కూడా అమిత్ షా మాట్లాడిన తీరును గరిస్తూ తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకుని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మను స్క్రిప్ట్ ని తీసుకురావాలని బీజేపీ లోపాయకర్ ఎజెండాలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. గాంధీని, నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని మరిపించే తరం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భస్మమవుతారనే మాట కూడా ముందుగా మనవి చేస్తూ ఈ రోజు కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పణ జరిగింది. మళ్ళీ మీ ద్వారా దేశ ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో గత 20 రోజులుగా శ్రీతేజ్ హైదరాబాద్ లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీతేజ్ 20 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడని అతని తండ్రి భాస్కర్ తెలిపారు. తమకు అన్ని వర్గాల నుంచి అందుతున్న మద్దతుకు థ్యాంక్స్ చెప్పారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన కొడుకు శ్రీతేజ్ కోలుకోవడంపై తమ దృష్టి ఉందని భాస్కర్ పేర్కొన్నారు. ఘటన జరిగి రోజుకు ఇప్పటికీ అతని ఆరోగ్యం కొంత మెరుగుపడిందని చెప్పారు. శ్రీతేజ్ 2 రోజుల క్రితం మొదటిసారి కళ్ళు తెరిచారని చెప్పారు. వైద్యులు శ్రీతేజ్ పక్కనే ఉండి అతనిని పేరు పెట్టి పిలవాలని తనకు సూచించారని, తద్వారా అతను క్రమంగా గుర్తుంచుకుంటారని చెప్పారని తెలిపారు.
డాక్టర్స్ ఏమంటారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్న నుంచి ట్రై చేస్తున్నాం కానీ రెస్పాండ్ వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తున్నాం. ఆర్థిక సాయం అంటే అదే అదే మిగతా మూవీస్ అది సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెప్పించారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs వీడియో వచ్చిందని ఫస్ట్ నుంచి ఇచ్చారు చెప్తున్నాను. 10 lakhs వీడియో ఇచ్చారు. మీరు ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. మేనేజర్స్ వాళ్ళందరూ పని చేస్తారు. ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచి వచ్చింది. మా తరఫు నుంచి సార్ అరెస్ట్ అవుతున్నారని అనుభూతితోనే నేను కేసు రిటర్న్ తీసుకుంటాను. అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతారు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పాను. లేదు అట్లేం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు 4 o'clock రిటర్న్ తీసుకుంటాను. మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన ఎక్కడ దొరకకపోతే అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. రాజంపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన 6 నెలల్లో 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లను తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఒక నిరసన తెలియజేస్తూ పెద్ద ర్యాలీ కార్యక్రమం చేపట్టి వాళ్ళ విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన పదే పదే చెప్పారు, మేము ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచము, అదేవిధంగా విద్యుత్తును వినియోగదారులే ఉత్పత్తి చేసి అమ్మే విధంగా వాళ్ళే విద్యుత్ అమ్ముకునే విధంగా మేము అదే సంపదను సృష్టిస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన బూటకం ప్రచారాలు కావచ్చు, బూటకం హామీలు కావచ్చు, అసత్య ప్రచారాల వల్ల వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాకు మేలు జరుగుతుందని ఆలోచన చేశారు ప్రజలు. కానీ ఈరోజు ఇప్పటికే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు నిజంగా ఈరోజు ఎస్సీ కాలనీలో అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా విద్యుత్ కట్ చేసిన దాఖలాలు లేవు, ఇల్లు జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు నిజంగా ఎస్సీ కాలనీలో రాత్రులపై ఈరోజు విద్యుత్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 27వ తేదీన రాజంపేటలో కూడా పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు 27వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా. అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా అమిత్ షా మాట్లాడడం అర్ధరహితమని, ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీ సమర్థించడం మరింత దారుణమని మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ విభజన చరిత్రను అపవ్యాఖ్యానించడం బీజేపీ నేతల మైండ్ సెట్ ను సూచిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ అని 6 సార్లు అని దేవుణ్ణి పూజ చేస్తానన్నా స్వర్గానికి పోతారు అన్నాడు. ఇంతకంటే అవమానం ఉన్నదాన్ని అహంకారం ఉన్నది అమిత్ షాకు, నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం. నిజమైన స్వాతంత్రం 1947లో వచ్చినా నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు గాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన స్వాతంత్రంలో ఆయన చైర్మన్ చేశాడు.
అలాంటి రాజ్యాంగం రాసిన అధినేత అందరం మేము దేవుడు అనుకుంటాం. ఆయన ఎస్సీలకే కాదు, ఈ భారతదేశంలో ప్రతి అగ్ర కులాలు కానీ బడుగు బలైన అదే ఆలోచనతో ఆయన జరిగిన అవమానాన్ని తప్పనిసరిగా ఖండిస్తూ అంతటితో ఆగకుండా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్ని రాష్ట్రాలలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా ర్యాలీగా వచ్చి కలెక్టర్ కు ఇచ్చి ఆయనను బర్తరఫ్ చేయమని కోరుతున్నాం. అంబేద్కర్ కు అవమానం చేస్తారా మీరు? అంబేద్కర్ రాజ్యాంగం రాస్తేనే ఇవాళ పార్లమెంట్ నడుస్తుంది. ఆ పార్లమెంట్ సభలో మా నాయకుడికి అవమానం జరిగింది కాబట్టి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కొప్పుల రాజు గారు ఆల్ ఇండియా ఎస్సీ చైర్మన్ గా మేమందరం వచ్చినాం. అదేవిధంగా నాకు ఒక కోరిక ఉన్నది మా కొప్పుల రాజు గారికి. 5 ఏళ్ల క్రితం అంబేద్కర్ కు అవమానం చేసింది బీఆర్ఎస్. స్టాచ్యూ పెడితే కూలగొట్టేసిండ్రు. ఒక దినం ముందు 13th ఏప్రిల్ కూలగొట్టిండ్రు, 14th అయింది. దాని గురించి కూడా ఇమీడియట్ గా నేను నిన్ననే దీపా మున్షితో మాట్లాడినా, మహేష్ తోటి మాట్లాడినా, కొప్పుల రాజుతో అది ఎంత తొందరగా పెట్టాలి, ఎందుకంటే ఆడ పెట్టేంతగా వేరే వాళ్ళు పెట్టేసిండ్రు. ఏది పంచగుట్టలు, అది ఓల్డ్ సిటీలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా అసదుద్దీన్ గారు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే జై భీమ్ అంటాడు ఆయన కూడా పార్లమెంట్ లో 2 సార్లు మేయర్ కూడా చేశాడు. కాబట్టి ఓల్డ్ సిటీలో కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన 105 అడుగులు పెట్టుకున్నాడు, మంచిదే. పేదవాడు చెప్పుకున్నటువంటి జై భీమ్ కార్యకర్తలు పెట్టుకున్న విగ్రహాన్ని కూలగొడితే నేను కొత్తది చేస్తే ఇప్పటి వరకు కూడా మన స్టేడియంలో అక్కడనే ఉన్నది. దాన్ని ఎంత తొందరగా తీసి పెడితే నిజంగా కూడా మా అందరికీ గర్వకారణం అవుతుందని చెప్తూ తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని ఎంఐఎం వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలో అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలని కోరుతున్నా ముఖ్యమంత్రి గారు. తిరుపతిలో తొలి వెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంతి క్లాస్ టోపీ పెట్టిన ఘటనపై హిందూ సంఘాలు, బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ చర్యను మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యగా ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భక్తులు కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి చర్యలు తిరుమల క్షేత్రానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఘటన వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈరోజు తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శాంతాక్లాస్ క్యాప్ని అన్నమయ్య గారి స్టాచ్యూకి వేయడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరైనా సరే, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏదైనా సరే, పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సాయంత్రం లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి స్టాచ్యూకి, అన్నమయ్య గారి స్టాచ్యూకి సారీ చెప్పించి కాళ్ళు పట్టించాలని చెప్పి కూడా మేము బజరంగ్ దళ్ నుంచి హెచ్చరిస్తున్నాము. నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు ఎవరైనా చెయ్యాలి అని ఆలోచన వస్తే వాళ్ళకి చాలా చాలా బుద్ధి వచ్చే విధంగా దేహశుద్ధి చేసి, రోడ్లపైన దేహశుద్ధి చేసి మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా బజరంగ్ దళ్ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈ దినము ఉదయం మాకు రాబడిన సమాచారం ప్రకారము అన్నమయ్య సర్కిల్లో జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ, యూనివర్సిటీ ఎస్ఐ, మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నదాన్ని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారని చెప్పారు. దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది చిన్న చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు. బట్ ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి. అది వేరే వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజియన్స్, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని, ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటాను. అట్లాగే మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవన్నీ పరిశీలిస్తాం. ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది. మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం.